హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ బర్త్డే ఫ్రాక్ అవుట్ఫిట్ వచ్చేసి 5 ఇయర్స్ బేబీకి అనమాట. మొత్తము పట్టులాగా అంటే కింద వచ్చేసి నేను టిష్యూ క్లాత్తో యూస్ చేశానండి. పైన వచ్చేసి బెనారస్ అనమాట. మొత్తం ఈ అవుట్ఫిట్ కటింగ్ ఇప్పుడు చూసేద్దాం, మనము తెలుసుకుందామా. నా దగ్గర ఈ ఫ్రాక్ ఉందండి, 3 ఇయర్స్ బేబీ ఫ్రాక్ అనమాట. అది వచ్చేసి నేను కొంచెము లెంత్ పెంచాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం సరిపోతుంది, కానీ పొడవు కావాలని చెప్పారు వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు. తర్వాత మొత్తం ఇలాగా పెట్టేసుకోవాలన్నమాట. మనము 9 ఇంచెస్ వచ్చేసి బాడీ పార్ట్ వచ్చేసింది అనమాట. 9 ఇంచెస్ ఇలా పెట్టేసుకొని మొత్తం ఇలా మార్క్ చేసేసుకున్నాను. 9 ఇంచెస్ అయితే నేను 9.5 తీసుకున్నానండి. కుట్ల లేకపోతుంది కదా, హాఫ్ ఇంచ్. తర్వాత మొత్తం డాట్స్ అన్నీ జాయిన్ చేసేసి ఇలాగ లైన్ డ్రా చేసేసుకొని తర్వాత మొత్తం ఇలా కట్ చేసేసాను. మొత్తం కట్ చేసిన తర్వాత మొత్తము దీన్ని కూడా ఇలాగా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు మనకు నెక్ కావాలన్నమాట. నెక్ కూడా ఈ ఫ్రాక్తోనే మనము ఆది ఫ్రాక్తోనే మొత్తం ఇలాగ పెట్టేసుకొని నెక్ మార్క్ చేసేసుకోండి. తర్వాత షోల్డర్ కూడా దీని ప్రకారమే మార్క్ చేసేసుకోండి. తర్వాత మొత్తం ఇలా రౌండ్ షేప్ నెక్ గీసేయండి. తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా నేను డౌన్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ స్క్వేర్ షేప్లో డ్రా చేసేసుకొని తర్వాత ఇక్కడ రౌండ్ షేప్ తీసుకోండి. మొత్తం వచ్చిన నెక్ ఆర్మ్ హోల్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా ఎడ్జెస్ కూడా కట్ చేసేయండి. తర్వాత మొత్తం ఇలాగ వచ్చేసింది అనమాట. బ్యాక్ పార్ట్ మనము ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడు మనము దీనికి ఫ్రంట్ పార్ట్కి మనము మెయిన్ క్లాత్కి ఇలాగ పెట్టేసుకొని తర్వాత కుట్టేసుకోవాలి కాబట్టి తర్వాత దీన్ని పెట్టేసి ఇక్కడ పక్కన పెట్టేశాను మొత్తము. ఇప్పుడు చూడండి, దీనికి ఇలాగా తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా ఇలాగే లైనింగ్ మెయిన్ క్లాత్ దీనిలో పెట్టేసి కొంచెం క్లాత్ సరిపోలేదు, తర్వాత దానికోసమని కొంచెం క్రాస్ ఇలాగ పెట్టేశాను. మొత్తము కుట్టుకునేటప్పుడు ఇలా నీట్గా పెట్టేసుకొని కుట్టేసేసుకోండి. తర్వాత కింద మనకు బాటమ్ పార్ట్కి క్లాత్ అనమాట. ఇది లైనింగ్ క్లాత్ అండి, షైనీ క్లాత్. టిష్యూ క్లాత్ కాబట్టి దానికి షైనీ క్లాతే యూజ్ చేయాలండి. ఏమైనా మనము లైనింగ్ యూజ్ చేస్తే అస్సలు బాగుండదు అనమాట. ఇలాగే యూజ్ చేయాలి. మొత్తం కటింగ్ అయిపోయింది. పైన టాప్ కోట్ మోడల్ అనమాట. ఇది బర్త్డే అవుట్ఫిట్ కదా. కోట్ మోడల్లో ఇప్పుడు మనం పింక్ క్లాత్ యూజ్ చేస్తున్నానండి, బెనారస్ క్లాత్. తర్వాత దీనికి వచ్చేసి 9 ఇంచెస్ కదా, పైన మనం బాడీ పార్ట్కి తీసుకుని దీనికి 10 తీసుకోవాలండి. ఎందుకంటే బాడీ పార్ట్ కన్నా కొంచెం కిందికి ఉండాలన్నమాట కోట్ అనేది. తర్వాత ఇలా మార్క్ చేసిన దాన్ని మనం ఫ్రంట్లో యూజ్ చేసాం కదా బాడీ పార్ట్ని, దాన్ని పెట్టుకొని ఇలాగా మొత్తం ఇక్కడ కట్ చేసేసుకోండి. ఇది బ్యాక్ సైడ్ నెక్కి కొంచెం యూజ్ చేశానండి. చూడండి, దానికన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను కోట్కి. తర్వాత ఇలా మార్క్ చేస్తున్నాను, మొత్తం ఇలా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు వచ్చేసి దీనికి ఫ్రంట్స్ ఒక సైడ్ వచ్చేసి నేను ఇక్కడ మార్క్ చేశాను కదా, దాని విధంగా ఇలా మొత్తం ఇక్కడ కట్ అంటే బ్యాక్ పార్ట్ కొంచెం ఇచ్చాను అనమాట. తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్కి. తర్వాత నేను ఫ్రంట్ సైడ్లో థ్రెడ్స్ పెట్టానండి, దానికి ప్రకారం ఇలా షేప్ ఇచ్చాను అనమాట. మొత్తం చూడండి, ఇలా షేప్ ఇలా ఇచ్చేసాను. మొత్తం ఇలా షేప్ ఇచ్చేసిన దాన్ని మొత్తము డ్రా చేసుకున్న దాన్ని మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన దాన్ని తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనమాట. దానికి కొంచెం నెక్ తీసుకున్నాను, ఎందుకంటే పై వరకు ఉంటుందన్నమాట. ఈ క్లాత్ వచ్చేసి అంటే పై వరకు ఉంటుంది బ్యాక్ సైడ్ కోట్. తర్వాత ఇది మెయిన్ క్లాత్ అండి, దీన్ని హాఫ్ చేసేసుకోండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్కి ఇదే అనమాట. ఇంకా కింద మిగిలినది వచ్చేసి మనం హ్యాండ్స్కి యూజ్ చేస్తున్నాం. బుట్ట హ్యాండ్స్ ఇచ్చాను కదా, మొత్తం బుట్ట హ్యాండ్స్ పెట్టాను, దానికోసమని ఈ క్లాత్ ఎక్స్ట్రా క్లాత్. తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ లైనింగ్ కట్ చేసేసుకుందాం ఇప్పుడు మనము. తర్వాత దీనికి ఏం మెజర్ చేయలేదండి, అందాజుగా పెట్టి ఇక్కడ ఫ్రాక్ది పెట్టేసి ఇలాగ నీట్గా కొంచెం లెంత్ తీసుకొని ఇలా పెట్టేసి కట్ చేశాను అనమాట. తర్వాత దీన్ని కూడా హాఫ్ చేసేయండి. తర్వాత దీనికి ఈ క్లాత్ వచ్చేసి మనం బుట్ట హ్యాండ్స్ కుట్టుకోవడానికి అన్నమాట. మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ వరకు మార్క్ చేసుకోవాలన్నమాట, ఎంతవరకు వచ్చేసింది క్లాత్ అనేసి. తర్వాత దీనికి
ఇలా డ్రా చేయాలన్నమాట. బుట్ట హ్యాండ్స్కి కొంచెం క్లాత్ పైకి వెళ్ళిపోతుందండి, ఎంత మనం పొడవు తీసుకున్నా కూడా. దాని తర్వాత మనం కొంచెం తక్కువ తీసుకుంటే సరిపోతుంది లైనింగ్ క్లాత్ అనేది. తర్వాత ఇలాగ మెజర్ చేసుకొని ఇలా కట్ చేసేయండి. మనము గుర్తుండడం కోసం మధ్యలో ఇలా టక్స్ పెట్టేసుకోండి. తర్వాత కటింగ్ మొత్తం ఇలాగా నీట్గా అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ వీడియో చూద్దామా. ఫస్ట్ బాడీ పార్ట్కి మనం తీసుకున్నాం కదా గోల్డ్ కలర్ క్లాత్ది. తర్వాత ఇక్కడ జాయింట్ పడిందండి మనకు, క్లాత్ తక్కువ ఉంది కాబట్టి. తర్వాత దీన్ని లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగా మొత్తం అటాచ్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగా నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగా మొత్తం అంతా ఇలాగా కుట్టు వేసేయండి. మీరు ఎప్పుడైనా కూడా టైట్ కుట్టే పెట్టుకోండి ఇలా టిష్యూ క్లాత్ యూజ్ చేసేటప్పుడు. ఎందుకంటే లూజ్ కుట్టు పెడితే అంతా కుచ్చు కుచ్చు వచ్చేస్తుంది అనమాట క్లాత్. దానికోసం అనేసి టైట్ స్టిచ్ వేసుకోండి, టైట్గా పెట్టుకొని కుట్టుకోండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఉన్నది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్వి మొత్తము ఇలా రెండు ఇలాగ పెట్టేసుకోండి, ఆపోజిట్ సైడ్స్లో పెట్టేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే రెండు ఒకే సైడ్కి పడి అంటే వచ్చేసినాయి అంటే తర్వాత మనకి ఇబ్బంది అవుతుందన్నమాట. తర్వాత ఇలా పెట్టేసి కుట్టేసుకున్న తర్వాత దీనికి ఇలాగ ఏమన్నా బెల్ పెన్ పెట్టేసి ఇక్కడ పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీన్ని జాయిన్ చేసేయండి. మొత్తం దీనిపైన మొత్తం ఇలాగ నీట్గా కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం నీట్గా ఇలాగా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది ఏమైనా దారాలు ఉంటే కూడా మొత్తం నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇంకొక పార్ట్ అనమాట, దీన్ని కూడా అలాగే కుట్టు వేసేసుకోండి. మొత్తము ఇలా నీట్గా చూసుకుంటూ నిదానంగా కుట్టేసుకోండి. లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేసుకోండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తము ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు దీనికి ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేసేయాలి కదా. నేను ఉక్సులు పట్టి కాజా పట్టి కుట్టేయాలి కాబట్టి క్లాత్ తీసుకోండి, దానికి సరిపోయే మెజర్మెంట్తో ఇలాగా పెట్టేసుకొని మనం మెజర్ చేసుకుంటూ ఇలా కట్ చేసేయండి. మొత్తం దీన్ని హాఫ్ చేసేయండి. ఒక సైడ్ క్లాత్ వచ్చేసి ఉక్సులు పట్టి, ఇంకొక సైడ్ క్లాత్ వచ్చేసి కాజా పట్టికి తీసేసుకోండి. మొత్తం ఇలాగా ఉక్సు పట్టికి ఇలాగ కుట్టు వేసేయండి. పైన ఒక కుట్టు వేసేయండి. తర్వాత దీన్ని మడిచి దానిపైన ఇంకొక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఇప్పుడు కాజా పట్టే అనమాట. లైనింగ్ సైడ్ నుంచి మనం కింద నుంచి మడుచుకొని పైకి తెచ్చుకోవాలన్నమాట, మెయిన్ క్లాత్ పైకి ఈ కాజా పట్టీ అనేది. మొత్తం దానిపైన ఇంకొక కుట్టు వేయండి. ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు వేసేయండి. ఇది కాజా పట్టీ అనమాట. మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీనిపైన ఇంకొకటి మధ్యలో ఒక కుట్టు వేయండి. తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఏమైనా కట్ చేసేయండి. బ్యాక్ సైడ్వి కూడా రెడీ అయిపోయినాయండి. తర్వాత ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేయాలి మనము. తర్వాత
నెక్ లైన్కి క్లాత్ తిప్పుకోవాలన్నమాట. మొత్తం ఇలాగా కుట్టు వేయండి. తర్వాత దీనికి మెడ పీస్ వేయండి. మెడ పీస్ కోసం ఇప్పుడు మనం క్లాత్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా మనము క్లాత్ వచ్చేసి క్రాస్ క్లాత్ తీసుకోవాలన్నమాట. క్రాస్గానే కట్ చేసేసుకోండి. క్రాస్గా కట్ చేసుకోలేదంటే మనకు అంటే స్ట్రైట్ క్లాత్ తీసుకుంటే కుంట్లు వస్తుందన్నమాట. ఇప్పుడు స్ట్రైట్ క్లాత్ తీసుకుంటే మనకు ఎటువంటి కుంట్లు రాకోకుండా నీట్గా వస్తుందన్నమాట. బాగా బెండ్ అవుతుంది. ఎక్కడ కూడా ఎత్తుకొని ఉండడం అవన్నీ ఏమి ఉండవన్నమాట. ఎప్పుడైనా సరే మీరు మెడపీస్ కానీ పైపింగ్ కానీ యూస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు క్రాస్ క్లాత్ని యూస్ చేయండి. క్రాస్గా తీసుకున్న పీస్ని యూస్ చేయండి, స్ట్రైట్ది యూస్ చేయకండి. తర్వాత ఇప్పుడు మనము మెడపీస్ కుట్టేసుకుందాము. తర్వాత ఇక్కడి నుంచి మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లాస్ట్ వరకు ఇలాగ నీట్గా ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా కట్ చేసేయండి. తర్వాత ఇలా కతుకులు పెట్టేసుకోండి. తర్వాత ఇలా కతుకులు పెట్టేసుకున్న తర్వాత దాన్ని తిప్పించి ఇలా మడిచి ఇలా కుట్టు వేసేయండి. ఇలా నీట్గా ఇంకా కుట్టు వేసేయండి. మొత్తం దానిపైన ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత ఇప్పుడు తిప్పించి దానిపైన ఒక కుట్టు వేయండి. మొత్తం నీట్గా ఎడ్జెస్లో కుట్టు పడేటట్టు చూసుకుంటూ కుట్టుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా కుట్టు వేసేయండి. తర్వాత ఇప్పుడు మనము టక్స్లు వేసేసుకుందాం. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే వేసేయండి. మొత్తము ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా అలాగే ఒక టక్స్ వేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే ఒక టక్స్ వేసేయండి. మొత్తము ఇలాగ వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనము హ్యాండ్స్ దగ్గర కూడా క్లాత్ కుట్టుకోవాలన్నమాట. తర్వాత మెడ పీస్, తర్వాత దీన్ని కూడా ఇలాగా నీట్గా కుట్టేసేసుకోండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి లాస్ట్ వరకు. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఇలా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దీనికి కూడా అలాగే నీట్గా కతుకులు పెట్టేసుకోండి. ఇలా కతుకులు పెట్టుకున్న తర్వాత దాన్ని కూడా తిప్పించి ఇలాగ ఒక కుట్టు వేసేయండి. తిప్పించిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా ఒక సైడ్ అయిపోయింది కదా, ఈ సైడ్ కూడా అలాగే కుట్టేయండి. దీనికి కూడా పీస్ ఇలాగ పెట్టేసుకొని నీట్గా ఇక్కడ నుంచి జాయిన్ చేయడం స్టార్ట్ చేయండి. మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. మొత్తం ఇలా కుట్టేసిన తర్వాత ఇలా కతుకులు పెట్టేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఇలా తిప్పించి పైన ఒక కుట్టు వేయండి.
లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేయండి. అంతా అయిపోయిందన్నమాట. ఇప్పుడు మెడ పీసులు దీన్ని కూడా దీనిపైన కూడా మడిచి ఇలాగా నీట్గా ఒక కుట్టు వేసేయండి. మడిచి ఇలా నీట్గా కుట్టు వేయండి. తర్వాత బాడీ పార్ట్ అనేది రెడీ అయిపోయిందన్నమాట. తర్వాత ఇప్పుడు మనము బాటమ్ పార్ట్కి లంగాది ఇలాగా మొత్తం దీన్ని కూడా 2 పీసెస్ అన్నమాట. ఇది కూడా దీన్ని ఇలాగా ఒక కుట్టు వేసేయండి. దీన్ని కూడా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా ఇలా పెట్టేసుకొని రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదని చూసుకొని దానిపైన ఒక కుట్టు వేయండి. కుట్టు వేసేసుకోవాలి లాస్ట్ వరకు. ఇలాగా కుట్టు వేసేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత దాన్ని తిప్పించి దానిపైన ఇంకొక కుట్టు వేయండి. మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ని కూడా అలాగే నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా ఎక్స్ట్రా పీస్ని మొత్తం ఇలా నీట్గా కుట్టు వేసేయండి. దాని ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. తర్వాత దానిపైన ఇంకొక కుట్టు వేసేయండి. తర్వాత లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు ఇలా పెట్టేసుకొని మనం కుచ్చు పెట్టుకోవాలన్నమాట. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా ఒకే సైజు లేవన్నమాట. దానికోసమని ఒకసారి లైనింగ్ రెండు కలిపి మడచాలి, ఇంకొకసారి మెయిన్ క్లాత్ ఒకటే మడచాలన్నమాట. ఇలాగ చూసుకుంటూ ఇలా నీట్గా మడిచేసుకోండి. తర్వాత చూడండి, ఒకటి లైనింగ్ ఒకటి మెయిన్ క్లాత్ మాత్రం ఇలా చూడండి. లైనింగ్ తక్కువ ఉన్నప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను అన్నమాట. తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ రెండు, తర్వాత ఓన్లీ మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు కూడా చూడండి రెండు ఇలాగ మడిచేయాలి. తర్వాత మెయిన్ క్లాత్ ఒకటేమన్నమాట. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్, తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ ఒకటే. మొత్తం లాస్ట్ వరకు ఇలాగ నీట్గా మడుచుకొని 1 by 1 ఆల్టర్నేట్గా ఇలాగ మడిచేసుకొని కుట్టు వేసేసుకోండి. మొత్తం ఇలా లాస్ట్ వరకు ఇలా మడుచుకొని నీట్గా కుట్టు వేసేయండి. ఇలా మడిచేసుకొని అన్నీ ఈక్వల్ సైజులో రావాలన్నమాట. మనము ఫ్రిల్స్ పెట్టుకునేది మొత్తము ఇలా మొత్తము ఫ్రిల్స్ అనేది మొత్తం సేమ్ ఉండాలన్నమాట. ఈక్వల్ లెంత్లో ఉండాలి. లాస్ట్ వరకు వచ్చేసరికి చూడండి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఈక్వల్గా ఉండేటట్టు వచ్చేసింది. తర్వాత బాటమ్ పార్ట్ రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు టాప్ పార్ట్ అండ్ బాటమ్ పార్ట్ రెండు అటాచ్ చేయాలన్నమాట. లెంత్ చూసుకోవాలి మనము, రెండు ఈక్వల్గా ఉన్నాయా లేకుంటే ఒకటి పొడవు ఒకటి తక్కువ ఉందా అని చూసుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ దగ్గర ఒక కుట్టు వేసేసుకోవాలి. మొత్తం ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా అదే లెంత్ అదే మెజర్మెంట్తో తీసుకొని ఇలా పెట్టేసుకొని మెజర్మెంట్ ఇలా పెట్టేసుకొని చూసుకొని ఇలా కుట్టు వేసేయండి. లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేసేయండి. ఇంకొక కుట్టు వేసేయండి, డబల్ స్టిచ్ వేసుకోండి. తర్వాత ఇప్పుడు లంగాకి అటాచ్ చేసేయండి. ఇప్పుడు బాడీ పార్ట్ అనేది లంగాకి అటాచ్ చేసేయాలన్నమాట. మొత్తం ఇప్పుడు లంగా దీనికి మెజర్ చేసుకోవాలి, సరిపోతుందండి. ఇప్పుడు ఈక్వల్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఉక్సులు పట్టి ఇవి రెండు కూడా ఇక్కడ జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు బాటమ్ పార్ట్ బాడీ పార్ట్కి ఇలా జాయిన్ చేయండి. దీన్ని కూడా కింద లంగాది ఇక్కడ ఓపెన్స్ ఉన్నది కదా, మొత్తం దీన్ని కూడా ఒక కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ అంతా ఇలా నీట్గా కట్ చేసేయండి. మొత్తం ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత లంగా రెడీ అయిపోయిందనమాట. మెయిన్ క్లాత్ అండ్
లంగా రెండు అటాచ్ చేయాలి. ఇప్పుడు మనము రెండు మెజర్ చేసుకోండి. ఇప్పుడు రెండు ఇట్లా మడత పెట్టేసుకొని ఇక్కడ ఒకటి పాయింట్అవుట్ పెట్టుకోవాలన్నమాట. అక్కడికి ఉక్సులు పట్టి రావాలన్నమాట. ఇక్కడ మనం పాయింట్ చేసాము, అక్కడ ఉక్సులు పట్టి పెట్టేసుకొని కుట్టేసేసుకోవాలన్నమాట. మొత్తము దానిపైన పెట్టేసుకొని ఇలా నీట్గా ఇక్కడ పాయింట్ పెట్టేసినాం కదా, అక్కడ పెట్టేసుకొని ఉక్సులు పట్టి అనేది మొత్తం ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. లంగా అండ్ బాడీ పార్ట్ రెండు ఇలాగ జాయిన్ చేసేయండి. మొత్తం లాస్ట్ వరకు ఇలాగా నీట్గా చూసుకుంటూ కుట్టుకోండి. తర్వాత దీని లోపల నుంచి ఇలాగా తిప్పిచ్చేసుకోండి. తర్వాత దీనిపైన ఒక కుట్టు ఇలాగ నీట్గా వేసేయండి. తర్వాత మొత్తం అంతా నీట్గా జాయిన్ చేసేయండి. దీన్ని మొత్తం ఇలా నీట్గా ఒక కుట్టు లాస్ట్ వరకు వేసేసుకోండి. తర్వాత కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది బాడీ పార్ట్ బాటమ్కి అటాచ్ చేసి మొత్తం ఇలా నీట్గా అయిపోయిందనమాట. లంగా అనేది మొత్తం చూడండి ఇలా నీట్గా వచ్చేసింది, కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మనము కోట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ని ఇలాగా దీనిపైన మెయిన్ క్లాత్ పైన ఇలాగ పెట్టేసి నీట్గా దీన్ని స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. అన్నీ స్టిచ్ చేసుకున్నట్టు దీన్ని కూడా ఇలా నీట్గా పెట్టేసుకొని ఇలా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా లాస్ట్ వరకు ఇలా పెట్టేసి స్టిచ్ చేసేయాలన్నమాట. తర్వాత మొత్తం ఇలా మెయిన్ క్లాత్ లైనింగ్కి మొత్తం ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తము ఇలా నీట్గా మెయిన్ క్లాత్కి లైనింగ్ అటాచ్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది ఇట్లా మొత్తం నీట్గా కట్ చేసేయండి. తర్వాత ఫ్రంట్ పార్ట్ అనమాట. దీనికి కొంచెం షేప్ ఇచ్చాం కదా, చూడండి ఇలాగ పెట్టేసుకోండి. దీన్ని హాఫ్ చేసేయండి. ఇక్కడ వరకు అయితే క్లాత్ ఉందో అక్కడ వరకు ఇలాగ పెట్టేసుకొని ఇలాగా కట్ చేసేయండి. ఇప్పుడు మొత్తం దీనిపైన ఇలాగా నీట్గా కుట్టు వేసేసుకోండి. నీట్గా కుట్టు వేసేసి ఇలా కుట్టు వేసేసేయండి. తర్వాత దీన్ని ఇలాగా కతుకులు పెట్టేసుకొని తిప్పించుకోండి. కతుకులు పెట్టేసి ఇలా నీట్గా తిప్పి దానిపైన ఒక కుట్టు వేసేయండి. ఎడ్జ్లో వేసేయండి కుట్టు. మొత్తం ఇలా నీట్గా ఇలా కుట్టు వేసేయండి. మొత్తం లాస్ట్ వరకు వచ్చేటంత వరకు. తర్వాత దీన్ని తిప్పి లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు దీన్ని కూడా అటాచ్ చేసేయండి. లైనింగ్ దీనిపైన ఇలాగ పెట్టేసి మొత్తం ఇలాగ అటాచ్ చేసేయండి. లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు ఇలాగ నీట్గా అటాచ్ చేసేయండి. తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత ఇంకొక పార్ట్ వచ్చేసి దానిపైన కూడా ఇలా లైనింగ్ అటాచ్ చేయాలి. దీన్ని కూడా ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఇలాగ కుట్టి వేయాలన్నమాట. మెయిన్ పార్ట్ పైన ఇలాగ పెట్టేసి తర్వాత ఇలా కుట్టి వేసేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసి దీన్ని ఇలాగ నీట్గా కతుకులు పెట్టేసుకోవాలి. కతుకులు పెట్టేసిన తర్వాత దాన్ని తిప్పించి ఇలా నీట్గా ఒక కుట్టు వేసేయండి.
ఇలా లైనింగ్ పైన ఒక కుట్టు వేయండి. తర్వాత దానిపైన ఎడ్జ్లో ఇంకొక కుట్టు నీట్గా ఇలాగ వేసేసేయండి. మొత్తము ఇప్పుడు లైనింగ్ షోల్డర్ దగ్గర లైనింగ్ అటాచ్ చేసి తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర తర్వాత నీట్గా మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయిన్ చేసేయండి. ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఇలా నీట్గా కట్ చేసేసి తర్వాత 2 పార్ట్స్ రెడీ అయిపోయాయి అన్నమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అని రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్కి మెడ పీస్ వేయాలి. కొంచెము ఉన్న చోట ఇలాగ పెట్టేసే ముందు మనము మెడ పీస్ వేయాలన్నమాట. దానికి ఇలాగ నీట్గా కట్ చేసేసి ఒక చిన్న పీస్ అయితే సరిపోతుందన్నమాట, కొంచెమైంది కాబట్టి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఇలా నీట్గా కుట్టు వేసేయండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత దీన్ని కూడా ఇలా నీట్గా కతుకులు పెట్టేసేయండి. నీట్గా కతుకులు పెట్టేసి తర్వాత దాన్ని తిప్పించి దాని పై భాగాన తిప్పించి ఒక కుట్టు వేయండి. తర్వాత దాన్ని లోపలికి మడిచి ఇంకొక కుట్టు వేసేయండి. తర్వాత తిప్పించి దాన్ని ఫ్రంట్ పార్ట్లు కూడా దానికి జాయిన్ చేసేయండి. తిప్పించి ఫ్రంట్ పార్ట్ని ఇలాగ నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఇలాగ ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేయండి. మొత్తం షోల్డర్స్ అంతా ఇలా నీట్గా జాయిన్ చేసేయండి. మొత్తం ఎక్స్ట్రా పీస్ ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. మొత్తం ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత ఇప్పుడు మనము బుట్టా హ్యాండ్స్ కుట్టుకోవాలన్నమాట. తర్వాత మన దగ్గర ఉన్న క్లాత్ని ఇలాగ ఫస్ట్ దీన్ని ఈ స్ట్రైట్గా అంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్న దాన్ని మొత్తం ఇప్పుడు మనం ఏం షేప్ తీయాల్సిన అవసరం లేదండి. ఇది ఒక టైప్ ఆఫ్ బుట్టా హ్యాండ్స్ అనమాట. దీన్ని మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. ఫస్ట్ మొత్తం హ్యాండ్స్ అంతా మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం లాస్ట్ వరకు ఇలా కుట్టు వేసేసేయండి. తర్వాత ఈ సైడ్ కూడా అలాగే కుచ్చు పెట్టేసుకోండి. లైనింగ్ క్లాత్ను మనం కుచ్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదనమాట. చూడండి ఇలాగ వచ్చేసింది కదా. లైనింగ్ క్లాత్ను మనం కుచ్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక సైడ్ పీస్ను కూడా అలాగే కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం ఇప్పుడు ఇంకొక సైడ్ పీస్ని కూడా అలాగే కుచ్చు పెట్టుకోండి. మొత్తం ఇలా నీట్గా కుచ్చు పెట్టేసుకోండి. మొత్తం ఇలాగా కుచ్చు పెట్టేసుకోండి. తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని పైన ఇట్ట పెట్టేసి దీనికి కతుకులు పెట్టేసుకొని మిడ్ పాయింట్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసేసి ఇలాగా తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి స్టిచ్ చేయడం. తర్వాత ఇలా నీట్గా దానిపైన కుట్టు వేసేయండి. ఈ సైడ్ కూడా ఇలాగ మడిచేసేయండి. లోపలికి మడిచేసేసరికి చూడండి బుట్టా హ్యాండ్స్, ఇది ఒక టైప్ ఆఫ్ బుట్టా హ్యాండ్స్ అనమాట. లైనింగ్కి చిన్న 1 ఇంచ్ మడుచుకొని ఇలా నీట్గా కుట్టు వేసేసుకోండి. తర్వాత మెయిన్ క్లాత్ని ఇలా మడిచేసి లైనింగ్ పైన ఇలా పెట్టేసి ఒక కుట్టు వేయండి. అలా నీట్గా కుట్టు వేసేయండి. ఎక్స్ట్రా పీస్ ఉన్నది మొత్తం ఇలా నీట్గా ఇలా కుట్టేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ బుట్టా హ్యాండ్స్ అనమాట. చూడండి ఎంత నీట్గా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత దీన్ని కూడా అంతా ఇలాగ మడిచేసి ఇలాగ కుట్టు వేసేయండి.
తర్వాత దీనికి కింద ఒక పీస్ వేసేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం నీట్గా ఉండడం కోసం ఒక పీస్ కట్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఇక్కడ బుట్ట హ్యాండ్స్ ఇక్కడ మర్చి కుట్టాం కదా, దాని కింద ఇలా మర్చి కుట్టుకోవాలన్నమాట. దీన్ని ఇలాగ పెట్టేసి నీట్గా ఇలా లాస్ట్ వరకు ఇలాగ కుట్టు వేయండి. లాస్ట్ వరకు ఇలా నీట్గా కుట్టు వేసేసేయండి. దీన్ని పై భాగాన ఒక కుట్టు వేయండి. ఇలా నీట్గా పై భాగాన ఒక కుట్టు వేసేయండి. తర్వాత ఇది మడిచి ఇంకొక కుట్టు వేయండి. మొత్తం ఇలా మడిచేసి ఒక కుట్టు వేసేయండి. మిగతా వీడియో అంతా స్కిప్ అయిపోయిందండి, వీడియో కట్ అయిపోయింది, నేను చూసుకోలేదు. తర్వాత ఫైనల్గా కోట్ అనేది ఇలాగ వచ్చేసింది అనమాట. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకొక వీడియో ఇలాగే చేసి చూపిస్తానండి మీకు కోట్ మోడల్. తర్వాత ఈ థ్రెడ్స్ అనేది ఈ కోట్కి మనము అటాచ్ చేసుకోవడం అనమాట. ఫ్రంట్ సైడ్లో ఈ థ్రెడ్స్ పెట్టుకొని కట్టుకోవడానికి అనమాట. తర్వాత ఈ థ్రెడ్స్ మొత్తం ఇలాగ నీట్గా సన్నగా వచ్చేటట్టు మనము ఇలాగ కుట్టేసుకోవాలన్నమాట. తర్వాత దీన్ని టర్నర్ ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం ఇలా నీట్గా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత టర్నర్ తీసుకొని మనము దాని లోపల పెట్టేసి తిప్పుకోవాలి. తర్వాత ఇంకొక పీస్ కూడా అలాగే కుట్టు వేసేసుకోండి. ఆ పీస్ను కూడా అలాగే నీట్గా కుట్టేసుకొని మొత్తం దాన్ని టర్నర్తో మొత్తం ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం దీన్ని కూడా కట్ చేసేసుకోండి. ఇలా టర్నర్ యూజ్ చేసి మనం లోపల పెట్టేసి దీన్ని ఇలాగ తిప్పించేసుకోండి. తిప్పించేసుకొని 2 థ్రెడ్స్ తిప్పించుకోవాలన్నమాట. అలాగే మొత్తం ఇలా టర్న్ చేసుకోవాలన్నమాట థ్రెడ్స్. దీన్ని కూడా అలాగే టర్న్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. దీన్ని కూడా అలాగే నీట్గా టర్న్ చేసుకోండి. చూడండి ఎంత సన్నగా వచ్చేసాయి, చాలా బాగా వచ్చేసాయి అన్నమాట. రెండు పీసులు వచ్చేసాయి, 2 థ్రెడ్స్ ఇలాగ వచ్చేసాయి. తర్వాత కింద దానికి టేజల్స్ యాడ్ చేద్దాము. ఇలాగ పెట్టేసుకొని మొత్తం దీన్ని కూడా ఇలా టర్న్ చేసేసుకోండి. చూడండి ఇలాగ వచ్చేసింది అనమాట. తర్వాత ఇంకొక పీస్ని కూడా దానికి 2 ఇలా మడతలు పెట్టేసి ఇలా పెట్టేసుకొని తర్వాత పైన థ్రెడ్కు తగిలేటట్టు ఇలా కుట్టు వేసుకొని ఇక్కడ వరకు ఇలా లాస్ట్ వరకు కుట్టు వేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. తర్వాత ఇలా టర్న్ చేయండి మొత్తం. తర్వాత ఇలా తిప్పించేసుకోండి. తర్వాత 2 రెడీ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం కోట్కి అటాచ్ చేయాలి. ఈ థ్రెడ్స్ అనేటివి మొత్తం ఇలా నీట్గా దీనిపైన ఇలాగ పెట్టేసి ఇలా కుట్టేసేయాలన్నమాట. మొత్తం దీనికి ఇలాగా కుట్టు వేసేసేయాలి. ఈ సైడ్ని కూడా అలాగే పెట్టేసి నీట్గా ఒక కుట్టు వేసేయండి. దీనికి అటాచ్ చేయాలన్నమాట ఈ థ్రెడ్స్ అనేటివి మొత్తం. దీన్ని కూడా అలా అటాచ్ చేసేయండి. తర్వాత 2 సైడ్స్ థ్రెడ్స్ అటాచ్ చేసాను అనమాట. చూడండి ఇలాగా మనము కట్టేసుకోవాలన్నమాట. డ్రెస్ అది గోల్డ్ కలర్ డ్రెస్ వేసుకున్న తర్వాత దానిపైన కోట్ ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు పెట్టుకొని. తర్వాత ఈ బాటమ్ మనకు ఈ లంగా పాటుకు వచ్చేసి మనము ఐరన్ పెటల్స్ పెట్టుకుందాము. అంటే సరిగా మడగడం లేదండి. వేరే క్లాత్ అయితే ఇంకా చాలా బాగా మడుగుతాయి అన్నమాట. తర్వాత ఇలాగ చూడండి ఇలాగ పెట్టేసుకొని మొత్తం ఇలా నీట్గా ఇలా ఐరన్ చేయాలన్నమాట. తర్వాత మొత్తం ఇలా పెట్టేసుకొని నీట్గా ఐరన్ చేసేయండి మొత్తం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అలాగే చేసేయండి. మొత్తం ఇలా పెట్టేసుకొని నీట్గా ఇలా ఐరన్ చేసేయండి. మొత్తం ఇలా నీట్గా పెట్టేసుకొని ఐరన్ చేసేయాలన్నమాట. మొత్తం ఇలాగా పెట్టేసుకొని
హీట్ ఎక్కువ ఉంటుంది, హీట్ తక్కువ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే ఈ క్లాత్ కొంచెం ముడుచుకుంటుంది అనమాట ఎక్కువ హీట్ ఉంటే. తర్వాత ఇలా పెట్టేసుకున్న ఐరన్ ప్లేట్స్ పెట్టడం అయిపోయిందనమాట. ఫైనల్గా ఫ్రాక్ రెడీ అయిపోయింది. మొత్తం వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా మన ఫ్రాక్ కంప్లీట్ అయిపోయిందనమాట. బర్త్డే అవుట్ఫిట్ ఫర్ 5 years బేబీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా కటింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ కావాలనుకుంటే నా ఛానల్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్టిచ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.